फोटो कर ले। నంద్యాల పెద్ద పట్టణం డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఉన్నాయి. గతంలో ఉన్నప్పుడు డ్రింకింగ్ వాటర్ గురించి అసలు పెడచేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు నీళ్లు తక్కువ పడితే ఎక్కడి నుంచి తేవాలని కమిషన్ అడిగితే గోర్కల్ రిజర్వాయర్ తీసుకోవాలి. ఇక్కడే వెలుగోడు రిజర్వాయర్లు నీళ్ళు తగ్గిపోయినాయి, గ్రావిటీగా వస్తూ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు సమస్య వచ్చిందంటే అలగనూరు పోయింది, సర్వనాశనం చేసి పెట్టారు. గోర్కలి ఒకటి ఇప్పుడు మనకు అమృతహస్తం. ఆ గోర్కలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇటు బనగానపల్లి కానీ, ఇటు పానెం కానీ, నంద్యాల పట్టణానికి కానీ నీళ్లు రావాలంటే గోర్కల్ నుంచి గోర్కల్ రిజర్వాయర్ నుంచి తీసుకురావాలి. దాంట్లోనే కొద్ది నీళ్లు ఉన్నాయి. ఇంకా వర్షం రాకపోతే ఇక భగవంతుడు కాపాడాలి. బట్ దానికోసం నేను ఒక సమ్మర్ ట్యాంక్ను గతంలో ఏర్పాటు చేశాను. అదే సమ్మర్ ట్యాంక్ అనుకుని 150 ఎకరాలు ఉన్నాయి. గతం నుండి పాలకులు ఆ సమ్మర్ ట్యాంక్ను కూడా పట్టాలి అమ్ముకోవాలని చూసినారు, వ్యాపారం చేయాలనుకున్నారు. కానీ ఆ రోజు నంద్యాల ప్రజలు దాన్ని ప్రొటెస్ట్ చేసి నిలబెట్టుకున్నారు. దాన్ని 150 ఎకరాలు ఉంది, దాన్ని కూడా కాపాడుకుని ఆ రెండు కలిపితే పాత సమ్మర్ ట్యాంక్ ఇది కొత్తది తీసుకొని కలిపితే 300 ఎకరాలు అవుతుంది. నీళ్ళు నిల్వ చేసుకుంటే కనీసం ఒక 10-15 సంవత్సరాల కన్నా నీళ్ళు నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి దాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ప్రజలు కూడా సహకరించాలా. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా పేదవాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలి, అదేవిధంగా వృద్ధులు కానీ తీసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదట ఏదైతే సంతకం పెట్టామో దాని మీద ఈరోజు రిలీజ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకుల మీద వేలాదిగా కూడా అక్రమ కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసులన్నిటినీ కూడా లీగల్గా అవి నిజమైన కేసులా అక్రమ కేసులా అనేటువంటిది ఒక కమిటీని వేయడం జరుగుతూ ఉంది. అది కూడా అఫీషియల్ కమిటీ వేసి వాటి ద్వారా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, అక్రమ కేసులు పెట్టినటువంటి అధికారులు, పోలీస్ అధికారులు కావచ్చు, ఇంకా వేరే వారు కావచ్చు, ఏదైనా అక్రమ కేసులు పెట్టినటువంటివి అక్రమదారుల మీద వాటన్నిటి మీద ఒక కమిటీ వేసి త్వరలోనే కార్యకర్తలందరినీ కూడా కాపాడుకోవటం, అదేవిధంగా అక్రమ కేసులు పెట్టినటువంటి నాయకులు ఇది యొక్క నాయకులు మరియు డిపార్ట్మెంట్ల మీద కూడా చర్యలు తీసుకోబోతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మైనింగ్ డిపార్ట్మెంట్, ఈ యొక్క మైనింగ్లకు సంబంధించిన డిపార్ట్మెంట్లో ఎన్జీటీ కూడా అక్రమంగా ఈ యొక్క ఇసుకను తరలిస్తూ ఉన్నారు. వారికి హక్కు లేకపోయినా కానీ కూడా చేస్తుందని చెప్పి ఎన్జీటీ సుప్రీంకోర్టు ఎన్జీటీ చెప్పిన తర్వాత కూడా శాండ్ను కూడా విచ్చలవిడిగా చేసి నేచర్ను, ప్రకృతి సంపదను కూడా కొల్లగొట్టినటువంటి ప్రభుత్వం ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం. ఆ ప్రకృతి సంపద కొల్లగొట్టడం కూడా ఎక్కడ పడితే అక్కడ ఇది యొక్క తుంగభద్ర కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతి చోట కూడా తీసివేయడం జరిగింది. ముఖ్యంగా మా డోన్లో మీకు బాగా తెలుసు, అక్కడ అభివృద్ధి లేదు, కానీ కొన్ని ఇంప్రూవ్మెంట్ చూపించాడు, అభివృద్ధి లేదు అక్కడ. ముఖ్యంగా డోన్లో ఈ రైతుల గురించి చాలా ఇబ్బందులు ఉన్నాయి. డోన్ పేపరీ కరువు ప్రాంతం కింద డిక్లేర్ చేయలేదు. లేక సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చిన డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కూడా పెండింగ్ ఉంది. దాదాపు 400 కోట్లు. అది 4 కోట్లు సగం సెంట్రల్ గవర్నమెంట్, సగం స్టేట్ గవర్నమెంట్ ఉంటాయి. మన ఇక్కడ ప్యాపీలో నీళ్ళు పోతాయి. ఇంతవరకు ట్యాంకులు కట్టినప్పటి నుంచి పైప్స్ కావాలి, ఇంకా దాదాపు 5,000 టన్నుల పైప్స్ కావాలి. ఇవన్నీ కూడా కంప్లీట్ చేశారు. తాగునీటి సమస్య ఎక్కువ ఉంది మా డోన్లో, అన్ని చోట్ల ఉంది. దీంట్లో మేము కొత్తగా ఇప్పుడు ఓరకల్ దగ్గర ఒక రిజర్వాయర్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఆ 10,000 కోట్లతో ఎస్టిమేట్ కూడా వేస్తున్నాం. ఇది అన్నిటికీ ఉపయోగపడుతుంది. డోన్ కానివ్వండి, అన్ని చోట్ల, ముఖ్యంగా కర్నూలు పార్లమెంటు డోన్కు పాండ్యం కూడా దానివల్ల చాలా ఉపయోగం ఉంది. మేమంతా కలిసి దాన్ని మాట్లాడి అసెంబ్లీ బడ్జెట్ ముందు మాట్లాడి ఏదైతే పెండింగ్ వర్క్స్, ఏదైతే గ్రామాల్లో రోడ్లు కానివ్వండి, తాగునీరు కానివ్వండి, సాగునీరు కానివ్వండి, రైతుల అది కూడా మన సబ్సిడీ కానివ్వండి, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్ కానివ్వండి, సబ్సిడీ విత్తనాలు కానివ్వండి, ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి.
అక్కడ ఎవరు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. అవన్నీ కూడా తెలుసుకొని తప్పకుండా ఎంత తొందరగా వీలైతే రైతుల్ని తాగునీటి సమస్య కూడా పరిష్కారం చేసుకుని తప్పకుండా ప్రయత్నం చేస్తాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.